నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల డబ్బు కొన్నిసార్లు నష్టాల బారిన పడి కొట్టుకుపోతే మరికొన్నిసార్లు మాత్రం భారీ లాభాలు అందుకుంటాయి. అయితే మరికొన్నిసార్లు మాత్రం వందల రేట్లు లాభాలను అందించే స్టాక్స్ కూడా ఉంటాయి. తాజాగా ఓ ఎఫ్ఎంజీసీ స్టాక్ గత 5 సంవత్సరాల్లో 1100% లాభాలను అందించింది. అలాంటి స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచడంతో పాటు ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారింది. అదే గుజరాత్ కు చెందిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్. ఈ స్టాక్ గత 2 రోజులుగా భారీగా పెరుగుతూ తాజాగా 7% పెరిగి ప్రస్తుతం ₹238 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ తాజాగా 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ మధ్య కాలంలో కంపెనీ విడుదల చేసిన Q1 ఫలితాల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ నికర ఆదాయం దాదాపు 7% వరకు లాభపడింది. కంపెనీ Q1 ఫలితాల విషయానికొస్తే ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీకి రెవెన్యూ పరంగా గమనిస్తే కన్సాలిడేటెడ్ రెవెన్యూ గత ఏడాది Q1 క్వార్టర్ ఫలితాల్లో 4,924.35 కోట్ల రెవెన్యూ నుంచి 7% పెరిగి 5,281.95 కోట్లకు చేరింది. అలాగే కంపెనీ ఆదాయం సైతం 7% పెరిగి 5,295.01 కోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. కంపెనీ తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ₹127 కోట్ల నమోదైంది. కంపెనీ లాభాలు గడిచిన కొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, ఆపరేషన్ ఎఫిషియన్సీలో పెరుగుదలతో పాటు కంపెనీ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల్ని ప్రారంభించింది. దీంతో పాటు కంపెనీకి నాన్ ఎడిబుల్ వ్యాపారం నుంచి అధిక ఆదాయం పొందడం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అంతేకాదు కంపెనీ దేశవ్యాప్తంగా సుమారు 575 యూనిట్లలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. దీంతో పాటు ఏడాదికి దాదాపు 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. అలాగే కంపెనీ ఉత్పత్తులు దాదాపు 28 రాష్ట్రాల్లో విక్రయిస్తుండడంతో పాటు అంతర్జాతీయంగా 33 దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. కంపెనీ ప్రధానంగా వంట నూనెలు, క్యాస్టర్ ఆయిల్, నాన్ ఎడిబుల్ ఆయిల్స్ తయారీ రంగంలో ఉంది. ఈ స్టాక్ గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ విషయానికొస్తే ఈ స్టాక్ గత నెల రోజుల్లోనే దాదాపు 10% రాబడి అందించింది. దీంతో పాటు గత ఏడాది కాలంలో కంపెనీ స్టాక్ విలువ 47% వరకు ఇచ్చినట్లు చూడొచ్చు. దీంతో పాటు ఈ స్టాక్ గత 3 సంవత్సరాల్లో 292% లాభం అందించింది. ఇక గత 5 ఏళ్లలో కంపెనీ స్టాక్ 1100% లాభాలను అందించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.